నేను చేసే స్టోరీస్ ప్రతి వారం చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. హంటెడ్ హౌస్. ప్రియా అండ్ విజయ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, అలాగే లైఫ్ పార్ట్నర్స్. ఇద్దరు ఒకే ఆఫీస్లో వర్క్ చేసేవారు. ఆ సిటీలో ఒక గొప్ప ఆఫీస్ రఘునందన్ ఇండస్ట్రీలో. వాళ్ళకి మంత్లీ శాలరీ బాగానే వచ్చినా ఉండడానికి ఇల్లు లేదు. ఒక రూమ్ రెంట్కి తీసుకొని ఉంటున్నారు. అయితే ఒకరోజు ఆఫీస్ మేనేజర్ రఘునందన్ ఎంప్లాయీస్కి ఒక అనౌన్స్మెంట్ ఇవ్వాలి అనుకున్నాడు. అప్పుడు ప్యూన్ని పిలిచి, చూడు ప్యూన్, మన ఆఫీస్ ఎంప్లాయీస్కి 1 month శాలరీ ఇవ్వటం లేదు, అలాగే 1 week లీవ్ ఇస్తున్నా అని అనౌన్స్ చేయి, వెళ్ళు. ఓకే సార్, ఇప్పుడే అనౌన్స్ చేస్తా అని ఆ ప్యూన్ అక్కడి నుండి అనౌన్స్ చేయడానికి వెళ్ళిపోతాడు. ఆఫీస్ ఎంప్లాయీస్కి 1 week హాలిడేస్ ఇస్తారు, అలాగే 1 month శాలరీ మాత్రం ఇవ్వరు. ఇక ప్రియా అండ్ విజయ్ ఇద్దరు ఆఫీస్ నుండి రూమ్కి వెళ్ళిపోతారు. రూమ్లో వచ్చి మాట్లాడుకుంటారు. మనకు 1 week లీవ్ దొరికింది, ఈ లోపు మంచి ఇల్లు వెతుకుదాం. ఈ మంత్లో రూమ్ రెంట్ కట్టేసి షిఫ్ట్ అయిపోదాం. సరే, అయినా ఈ సిటీలో ఒక ఇల్లు ఉందని విన్నాను, నువ్వు వెళ్ళి చూసి రా అని ప్రియా విజయ్ చెప్పగా నైట్ టైంలో వెళ్తాడు విజయ్. ఆ సిటీలో కొంత దూరంలో ఒక ఇల్లు అయితే ఉంది. ఆ ఇల్లు ముందు ఒక వాచ్మెన్ అయితే కాపలా కాస్తూ ఉంటాడు. ఎవరు బాబు నువ్వు? ఈ రాత్రి సమయంలో ఈ ప్రాంతంలో ఏం చేస్తున్నావు? వెంటనే ఈ ప్రాంతం నుండి వెళ్ళిపో. నేను ఈ ఇల్లు కొనుక్కోవడానికి వచ్చాను. ఈ ఇంటి ఓనర్ ఎవరో చెప్తారా? నేను ఆయన్ని కలవాలి. ఏంటి, ఈ ఇల్లుని కొంటావా? చూడు బాబు, నువ్వు ఈ ఇల్లుని కొంటే నీ చావుని నువ్వు కొనుక్కున్నట్టే. వాచ్మెన్ మాటలు విన్న విజయ్ షాక్ అయి, ఏంటి అంకుల్ మీరు మాట్లాడేది? చావుని కొనుక్కున్నావేంటి? నువ్వేమైనా జోక్ ఏమైనా వేయటం లేదు కదా? నేను నీ మీద జోకెందుకు వేస్తాను బాబు? నేను చెప్పింది 100% నిజం. చాలా రోజులుగా ఈ ఇంట్లో దెయ్యం ఉందని నీకంటే ముందు కొనుక్కున్న వాళ్ళు ఈ ఇంట్లో నుండి చనిపోయారు. అసలు ఆ ఇంట్లో దెయ్యం ఉందో లేదో తెలియదు, కానీ కొత్తగా వచ్చి కస్టమర్స్ వారం రోజుల తర్వాత చనిపోతారు. ఈ కాలంలో దెయ్యాలు భూతాలు ఏంటి బాబాయ్? సరే, నేను ఈ ఇంట్లో వెళ్ళి చూసి వస్తాను. విజయ్కు వాచ్మెన్ ఎంత చెప్తున్నా వినకుండా ఇంట్లోకి వెళ్ళిపోతాడు. విజయ్ ప్రతి రూమ్ చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఒక నీడ లాంటిది వెనుక నుండి వెళ్ళటం గమనిస్తాడు. వెనక్కి తిరిగి చూస్తాడు, కానీ అక్కడ ఎవ్వరు ఉండరు. ఇంట్లో వెళ్ళొద్దని చెప్పావు. ఇంట్లో అంతా చెత్త బాగానే ఉంది. ఓ 2 రోజులు క్లీన్ చేస్తే సరైపోతుంది. సరే, ఈ ఇంటిని కొంటున్నా అని విజయ్ వాచ్మెన్కి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే ప్రియా అండ్ విజయ్ రెంట్ రూమ్ నుండి కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అవుతారు. ఒకరోజు రూమ్ అంతా క్లీన్ చేసి ఆ ఇంట్లో ఉంటున్నారు. కానీ అదే రోజు రాత్రి చివరి రాత్రి అవుతుందని తెలియదు వాళ్లకు. అదే రోజు రాత్రి పడుకున్నప్పుడు ఏడుపు శబ్దాలు లాంటివి వస్తాయి. అప్పుడు ప్రియా అండ్ విజయ్ ఏడుపు వస్తున్న వైపు వెళ్తూ ఉంటారు. అప్పుడు ఒక రూమ్లో ఎవరో కూర్చొని ఏడుస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రియా అండ్ విజయ్ భయపడుతూ వరండా హాల్లోకి వచ్చేస్తారు. అప్పుడే వెనుక నుండి నీడ లాంటిది నవ్వుతూ వెళ్తుంది. తిరిగి చూస్తే ఎవ్వరు ఉండరు. వెనక్కి తిరిగి చూస్తే ఒక భయంకరమైన దయ్యం గాలిలో ఎగురుతూ కనిపించింది. ఆ దయ్యం ఒక్కసారిగా వాళ్ళపై అటాక్ చేస్తుంది. వాళ్ళు చనిపోతారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఇటువంటి హారర్ స్టోరీస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ పేజెస్ని ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియోస్కి కామెంట్ పెట్టండి. సూపర్ కామెంట్స్ కలెక్ట్ చేసి నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను.